దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి చెడు వేరు చేస్తారన్నారు. వారు ఎంత త్వరగా వస్తారని అనుకుంటున్నారు? నేను నా స్నేహితుడు ఇటీవల ఒక వివాహం నుంచి తిరిగి వచ్చాం. వధువు తండ్రి అబ్నేర్ గొప్ప సంపద కలిగిన వ్యక్తి. విందు ముగిసే సమయానికి రాత్రి ఎక్కువ కావడంతో సేవకులు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారనుకుంటారు? వేచి ఉన్నారు. వారు తమ పనిలో మంచివారైతే. ఎక్కడ వేచి ఉంటారు? గదుల్లోనా, వంటగదిలోనా? ద్వారం దగ్గర. ద్వారం దగ్గర ఏం చేస్తుంటారు? ఊరికే చీకట్లో నుంచుని ఉంటారా? దీపాలను పట్టుకుని. కానీ ఎందుకని వారు విశ్రాంతి తీసుకోరు? ఎందుకంటే అతను ఎప్పుడు తిరిగి వస్తాడో వారికి తెలియదు. ఒకవేళ యజమాని రావడం ఆలస్యమైందని వారు భావించి ఆయన మంచం మీద పడుకొని ఆయన ద్రాక్షరసం తాగి తమ దీపాలను ఆర్పివేస్తే అది సులువు. వారిని తొలగించి తరిమి తిట్టి మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ మొహం చూపించొద్దని అంటారా? స్నేహితులారా, షాలోమ్ షాలోమ్. ఆ సేవకులు అలాగే అంత్యకాలంలో తప్పకుండా జరుగుతుంది. తండ్రి మాత్రమే కాని ఏ మనుషుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి దీపాన్ని సిద్ధం చేసి ప్రకాశంగా వెలగనిస్తూ సిద్ధంగా ఉండాలి.